ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగున్నదా? కేసీఆర్ మంచిగా ఉండే లెక్కకైతే. రుణమాఫీ అయిందా? రుణమాఫీ లేదు, ఏది లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అయింది కదా, ఎట్లున్నది పాలన? ఆ రేవంత్ రెడ్డికే తెలుసు, మాకు తెలియదు ఆ సంగతి. కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఏడు పోయినా దొంగల రాజ్యం అయిపోయింది. వీళ్ళు కూల్చుతామని చెప్పారు, అసలు ఏంటి? మా బ్రతుకుని నోట్ల పడేసి రేవంత్ ఏం చేస్తాడో మాకు తెలియట్లేదు. పోలీస్ బండి ఎక్కిన తర్వాత బెదిరిస్తున్నారు సిఐ వాళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజా విజయోత్సవాల్ని గ్రాండ్ గా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్. డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నారు. 26 రోజుల పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్కారు డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లాల టూర్కు వెళ్తున్నారు. ఉత్సవాల పేరుతో వ్యూహరచన బాగానే ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి. 6 గ్యారంటీలతో పాటు మరెన్నో హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చింది కాంగ్రెస్ సర్కార్. 6 గ్యారంటీలో మహిళలకు ఫ్రీ బస్ తప్ప మరేది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పుడు ఈ బస్సు స్కీమ్ కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ ను అమల్లోకి తెచ్చింది. బస్సు దొరికినా సీటు దొరకటం లేదంటూ కొన్ని చోట్ల మహిళలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకోవటం ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసింది. ఈ స్కీమ్ తెచ్చినప్పటి నుంచి తమకు గిరాకీ ఉండట్లేదని ఆటో డ్రైవర్స్ ఆందోళన చేశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామన్న హామీని సైతం ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆటో నడిపే టైంలో మీకు ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఈ లేడీస్ బస్సు ఎక్కడం వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. మా ఆటో దగ్గరికి వచ్చి ఊరు ఎక్కడలేదు. రోజుకు 1000-1500 చేసేవాళ్ళం, ఇవాళ 400 రూపాయలు చేయలేకపోతున్నాం. ఓసారి కాలు ఇంటికి పోవాల్సి వస్తుంది. దాని గురించి ఉన్న బంగారం అమ్ముకుని ఇంట్లో తాకట్లు పెట్టుకొని జీవించవలసి వస్తుంది. ఈ రోజు నెలకు 15,000 రూపాయలు వచ్చేది ఇంత ముందుకు, ఇప్పుడు నెలకు 10,000 కూడా రాని పరిస్థితి ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మేము చాలా నష్టపోతున్నాము. ఇటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా ప్రభుత్వాన్ని నడిపించడం కరెక్ట్ కాదు. అలా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగా ఇబ్బందులు ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఆటో నడపలేరు, ఆటో నడపక కైకిలు కూతురు అన్న కూలి పనులు చేసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి, మహాలక్ష్మి పథకం చేయబట్టి మాకు ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పుడు గత ప్రభుత్వాలు అప్పుడు మంచిగా ఉండే, మేము రోజు 1000 రూపాయలు సంపాదించగలము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు ఉపవాసం ఉండే గత వస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా లేడీస్ బస్సులు ఆపుతారు కానీ ఆటోలు ఆపుతలేరు. ఓలా ఊపర్ కూడా అవి వచ్చేసరికి, ఈ ఫ్రీ బస్సు పెట్టేసరికి ఈ జీవనోపాధి లేక రోజు 300-400 వచ్చే అమౌంట్ కూడా రావట్లేదు, కిరాయిలు కూడా కావట్లేదు. కాబట్టి ఇవాళ ఆటోలు అమ్ముకొని చాలా మంది మా ఆటో కార్మికులు మరణించి ఇవాళ రోడ్ల మీద పడుతున్నారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చెప్పిన రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేకపోయిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంది. మరోవైపు ధాన్యం కొనుగోలును ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. మరో 13,000 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ సర్కార్ ఓ పంటకు పాత సర్కార్ ఇచ్చిన రైతు బంధునే ఇచ్చి మరో పంటకు ఇవ్వాల్సిన పంట సాయాన్ని ఇవ్వనేలేదు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ప్రభుత్వంపై మరింత ఆగ్రహంగా ఉన్నారు. 500 రూపాయల బోనస్ దేవుడెరుగు, పండించిన పంటను ప్రభుత్వం కొంటే అదే 10,000 అన్నట్లుగా రైతులు వాపోతున్నారు. ఇక డిసెంబర్ లో అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న రేవంత్ సర్కార్ పాత పెన్షన్లనే కంటిన్యూ చేస్తోంది. ఇక మహిళలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా నెలకు 2,500 సాయంపై మాట ముచ్చట లేనేలేదు. రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అయింది కదా, ఎట్లున్నది పాలన? ఆ రేవంత్ రెడ్డికే తెలుసు, మాకు తెలియదు ఆ సంగతి. రుణమాఫీ అయింది అనేది? రుణమాఫీ కాలేదు. ఎంత ఉంది లోను? 1.5 లక్షలు ఉన్నది. 1.5 లక్షలు ఉంటే 2 లక్షల లోపు అన్ని చేస్తాం అయిపోయిందని చెప్తున్నాడు కానీ చేయలేదు. రైతు బంధు వస్తలేదు, అన్ని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏది చేస్తలేడు మాకు.
ఇప్పుడు కేసీఆర్ లేడు, లోన్ మాఫ్ చేస్తుండే, రైతు బంధు అది వస్తుండే, జర మాకు ఆశలు ఉంటుండే కేసీఆర్ ఉండగా. వ్యవసాయం భూమి ఉందా ఏమన్నా? ఉన్నది. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలేదు. ఏపట్టినది లోను? లోను 40,000 ఉన్నది. 40,000 ఉంటే 2 లక్షల లోపు చేస్తా అని చెప్తుంది కదా గవర్నమెంట్. అంటున్నది కానీ ఇంకా కాలేదు. మరి రైతు బంధు వచ్చిందా? రైతు బంధు ఏడు వచ్చింది, రాలేదు. నీరు కూడా వచ్చింది. గొర్రెలు కేసీఆర్ ఇచ్చిన గొర్రెలేనా? కేసీఆర్ ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగున్నదా? కేసీఆర్ మంచిగా ఉండే లెక్కకైతే 15 రూపాయలు ఇచ్చిండు, చేసిండు, గొర్రెలు కూడా ఇప్పించిండు. లేనోనికి ఇంత బతుకు తెరిపోయింది. ఈ వడ్లంతా ఏడికి పోతున్నాయి? ఈ ప్రైవేట్కే పోతుంది, ఇంకా గవర్నమెంట్ ఇంకా కాంట వేయలే. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఒళ్ళు స్టార్ట్ చేయగానే వాళ్ళు కాంట వేస్తుండే. అప్పుడు ఏడి తీసుకుపోతున్నారు వడ్లు? ప్రైవేట్కి అమ్మేస్తున్నాం. ఎందుకు గవర్నమెంట్ ఉండగా ప్రైవేట్కి ఎందుకు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా ఫాస్ట్ అయిపోయింది పని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాకల పని అనేది లేట్ అయిపోతుంది. రేవంత్ ప్రభుత్వం ఎట్లుంది, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది? రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇంత రైతు బంధు అదో ఇదో ఇస్తుండే. ఇప్పుడు ఏది లేదు, ఏది ఇప్పటి వరకు ఏది లేదు. ఈయన వచ్చిన నుంచి ఏది లేదు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ లేదు, ఏది లేదు. కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ మంచిగా ఉందా? ఏడాది అయింది కానీ ఒక్క పని కూడా కాలే. కేసీఆర్ ఉన్నాక ఇంత భూమి పైసలు అవి ఇవి పడ్డాయి కానీ ఇప్పుడు ఏం పడలే. కొలువులు లేవు, రైతు బంధు పైసలు లేవు, తాగనీకి నీళ్ళు లేవు. సంవత్సరం మాయ వచ్చి ఏమున్నది సార్, ఏం లేవు. ఏం పేరు అన్న నీ పేరు? వెంకటేశం. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఇక్కడ మాదేం లేదు, కౌలుకి ఇస్తాం. కౌలు రైతులకు 12,000 ఏడాదికి 12,000 సాయం ఇస్తా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. రాసుకోవాలి, ఇంతవరకు కౌలు రైతు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఏడు పోయినా దొంగల రాజ్యం అయిపోయింది. ఒడ్లు కొంటారా? నువ్వు ఇక్కడ ఒడ్లు ఎండబోజడానికి తీసుకొచ్చినావు కదా. వడ్లు కొంటున్నారు. 500 పెంచుతా చెప్పి 100 రూపాయలు పెంచారు. అప్పుడు 200 అంటే ఇప్పుడు 300 ఇచ్చారు అంతే. केसीआर का गवर्नेंस अच्छा है, रेवंत रेड्डी का गवर्नेंस अच्छा है? रेवंत रेड्डी साहब अच्छे काम कर रहे हैं। अब बहुत सारे काम अच्छे लाए, राशन कार्ड का स्कीम अच्छा लाए, बहुत सारे काम अच्छे लाए। और केसीआर गवर्नमेंट की तरफ से भी अच्छा था, मगर और अच्छा करेंगे उनसे भी अच्छा करेंगे, देखेंगे। अभी तो अच्छा देखे हम सब ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగున్నదా? కేసీఆర్ మంచిగా ఉండే లెక్కకైతే. హైదరాబాద్ సిటీలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు హైడ్రా రేవంత్ సర్కారుకు సరికొత్త తలనొప్పుల్ని తెచ్చిపెట్టింది. పేదల ఇండ్లనే ఎక్కువగా కూల్చారనే విమర్శల్ని హైడ్రా ఎదుర్కొంది. అదేవిధంగా మూసీ పునరుజ్జీవం విషయంలో రేవంత్ సర్కార్ విమర్శల పాలైంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఏర్పాటు రేవంత్ సర్కార్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం. హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ మినహా పేదల ఇళ్లనే ఎక్కువగా కూల్చిందన్న విమర్శ ఎదుర్కొంది. హైడ్రా కూల్చివేతలతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తినప్పటికీ నష్టపోయింది ఎక్కువగా సామాన్య జనమే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హైడ్రా తీరుపై గ్రేటర్ హైదరాబాద్ లో బాధిత జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో సర్కార్ తీసుకున్న మరో నిర్ణయం విమర్శలకు గురైంది. ఎప్పటి నుంచో ఇళ్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నామంటున్న మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇండ్లు ఎప్పుడు కూల్ చేస్తారేమోననే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోగా రాష్ట్రానికి భారీ స్థాయిలో ఆదాయం కూడా తగ్గటం గమనార్హం. వీళ్ళు కూల్చుతామని చెప్పారా? అసలు ఏంటి? మా సొంత డబ్బులు కష్టం చేసుకుని ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకు కొనుక్కున్న ఇల్లు ఒక రోజులో వచ్చి కూల్చేస్తామంటే బాధ ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మీరు బఫర్ జోన్ లో ఉన్నారు, మీ ఇల్లు కూల్ చేస్తాము, మూసీని బ్యూటిఫై చేస్తాము, అది ఇదని చెప్పి అంటున్నారు. ఆ టెన్షన్ భరించలేక ఎవరు హెల్ప్ చేస్తామంటే వాళ్ళతో ఇట్లా చిన్న పిల్లల్ని ఎత్తుకొని రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఈ రోజు మేము మా ఇల్లు మాకు కావాలి, ఒకటే లైన్ నాది, మా ఇల్లు మాకు కావాలి, మా ఇంటి జోలికి ఎవరు రాదు. మాది ప్రత్యేకంగా ప్రతి ఒక్క పర్మిషన్స్ తీసుకొని, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ తీసుకొని మేము కొనుక్కున్నాం. ప్రతి ఒక్క రూపాయి మా కష్టార్జితంతో కొనుక్కున్నాం. వాటి జోలికి మా ఇల్లు చోటికి రావద్దు. ఇప్పుడు అది ఇల్లే ఉండదంటే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడో ఊరు నుంచి వచ్చామండి, హైదరాబాద్కి వచ్చి 15 years అవుతుంది. ఆల్రెడీ 7 years రెంట్లో ఉన్నాము. సొంత ఇల్లు పట్టుకుందామని అక్కడ పోయి కొంటే ఇప్పుడు వచ్చి కూల్ చేస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ రేవంత్ రెడ్డి ఒక రోజు ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఇంకో రోజు ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. తనకే క్లారిటీ లేనప్పుడు ఇల్లు కూల్ చేసి ఏం చేస్తాడంట? బఫర్ లో ఉన్నది మీది తీసేస్తామంటున్నారు. మా గవర్నమెంట్ నుంచి అన్ని ప్లాన్లు వచ్చాయి, మేము లోన్ కడుతున్నాం, మా లోన్ మాఫ్ చేయండి, మాకు ల్యాండ్ ఇవ్వండి, మాకు డబుల్ రేట్ ఇవ్వండి. మేమేం ఉగ్రవాదులం కాదు, మేము వేరే దేశాల నుంచి ఇక్కడికి రాలేదు. మమ్మల్ని ఎట్లా వెళ్ళగొడతారు? మేము కష్టపడి కొనుక్కున్న ఇల్లులు అవి, ఊరికే రాలేదు. మేము ఊరుకోము, గవర్నమెంట్ పడగొట్టేస్తాం. మేము వేరే దేశాలు తిరిగి వచ్చి మమ్మల్ని నిలగొడతాం అంటే ఎంతవరకు కరెక్ట్?
అది కరెక్ట్ గానే కాదు. మా ఇంట్లో మాకే కావాలి. నువ్వు ఏం చేస్తాను వచ్చినావు, నువ్వేం చేస్తున్నావు? రోజుకొక గుండె ఆగిపోతుంది. చచ్చిపోవాలా సార్? మేము బతుకోద్దా? సీఎం అయిన కాడ నుంచి మమ్మల్ని సంపానికి వచ్చినావా నువ్వు? మా రక్తం దాగానికి వచ్చినావా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. వద్దు సార్, పుణ్యానికి నీ అయ్యొచ్చిండానయ్యా డబుల్ బెడ్రూమ్ ఉండడానికి. నీ అయ్య జాగా కొనిచ్చిండా మాకు డబుల్ బెడ్రూమ్ ఉండడానికి? మా కష్టం అది. రేవంత్ రెడ్డి దొంగ, పెద్ద దొంగ, అన్ని దొంగ మాటల దొంగ. మా బ్రతుకులు రోడ్ల పడేసి రేవంత్ ఏం చేస్తాడో మాకు తెలియట్లేదు. ఇంత బాధ మాకు ఇన్ని రోజులలో ప్రభుత్వంలో ఎక్కడ మేము ఇంత ఇబ్బంది పడలేదు. మేము ఎక్కడ ఇంత కోసం మేము నిలదీయలేదు. దవడ వదిలిపోతుంది ఒక్కొక్కరిని. దవడ మా ఇల్లు మేము బాధ్యతల మీదకి వచ్చిన వాళ్ళ మీద 30 ఏళ్ళ నుంచి ఉండడం ఒక్కొక్కలం మోసలేసి తొక్కుతాం. అర్థమైందా? మా జోలికి రావద్దు, మా చిక్కడికి రావద్దు ఎవరైనా సరే. మేము రేవంత్ రెడ్డికి దయచేసి కాళ్ళు మొక్కుతున్నాము, మమ్మల్ని వద్దు అని చెప్పండి. డబుల్ బెడ్రూమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మా ఇల్లు ₹1 కోటి 2 కోట్లు ఇల్లు వదిలేసి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, ఊరు చివరి ఎక్కడ 150 గజాలు ఇస్తాను అంటే మాత్రం మేము తీసుకోము. మాకు అవసరం, మాకు వద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని పట్టించుకోలేదని అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ ఎన్నో విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల హామీల్లో ప్రకటించారు. అయితే అది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ సైతం నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ మాదిరిగానే వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాలు ఇవ్వలేదని బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు నిరుద్యోగులు. అయితే నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుపైన విమర్శలు వచ్చాయి. గ్రూప్ 1 మెయిన్స్ ని రద్దు చేయాలంటూ గత నెల అశోక్ నగర్ లో శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన అభ్యర్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో సర్కార్ అభాసుపాలైంది. అశోక్ నగర్ లో అభ్యర్థులపై లాఠీ చార్జ్, వారి ఆందోళనలను అణచివేయటం, 144 సెక్షన్ విధించడం లాంటి చర్యలు రేవంత్ సర్కార్ పై వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ నగర్ కి వచ్చిన రాహుల్ గాంధీ నిరుద్యోగులను కలిసి వారికి భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు అశోక్ నగర్ లో నిరుద్యోగ అభ్యర్థుల్ని కలుస్తారనే ప్రచారం జరిగింది. అయితే నిరుద్యోగులను కలవకుండానే ఆయన వెళ్లిపోయారు. దీంతో నిరుద్యోగుల్లో రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రదర్శిస్తూ బీజేపీ అనేటువంటిది రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంది అని వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ పరిపాలన. ఈ కాంగ్రెస్ పరిపాలనలోనే GO29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి రిజర్వేషన్ పాటించట్లేదు. కాబట్టి మేము ఈరోజు రాహుల్ గాంధీ గారి మాస్క్ తోటే మేము నిరసన తెలియజేయాల్సి వచ్చింది. ఒక నిరుద్యోగిని, ఒక అన్ఎంప్లాయ్మెంట్ని, ఒక స్టూడెంట్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో వీళ్ళు ఇట్లా మాట్లాడటం అనేది కరెక్టే కాదు. మేము ఒకటే రిక్వెస్ట్ సార్, వీఆర్ నాట్ అగైన్స్ ద గవర్నమెంట్, వీఆర్ విత్ ద గవర్నమెంట్. జస్ట్ వీ వాంట్ టు ఇట్స్ రీస్కెడ్యూల్ ఓన్లీ బికాస్ ఆఫ్ GO29. ఒకటి రద్దు చేసి GO55 చేస్తే వీ హావ్ ఎనీ ప్రాబ్లం. వీఆర్ విత్ ద గవర్నమెంట్. విద్యార్థులను అన్యాయంగా ఈ విధంగా అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ పెడతామని పోలీస్ బండి ఎక్కిన తర్వాత బెదిరిస్తున్నారు సిఐ వాళ్ళు. ఎఫ్ఐఆర్లు పెడతాము, ఇంకొకసారి బయటకు వస్తే మీ మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇక్కడ లోపల ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నా కానీ మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. మా ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యంగా జరిగిపోతుంది. తెలుస్తలేదు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీపై రగడ నెలకొంది. ఫార్మా సిటీని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, అధికారులపై దాడి జరగటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఫార్మా సిటీ రగడ రేవంత్ సర్కార్ కు మరో తలనొప్పిడి తెచ్చిపెట్టింది. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని దుద్యాల మండలంలో 1300 ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూసేకరణ చేపట్టింది సర్కార్. అయితే ఈ ఫార్మా సిటీ ఏర్పాటును లగచర్ల, హక్కింపేట, పోలేపల్లి, ఆర్బీ తండా, పులిచర్లకుంట తండా, ఈడ్లపల్లి తండాకు చెందిన రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, వాటిని ఫార్మా కంపెనీలకు ఇస్తే ఎలా బతకాలని నిలదీస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా ఆర్బీ తండా వాసులు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన, నిరసన చేపట్టారు. లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిపై బాధిత రైతులు దాడికి దిగబడ్డారు. ఈ దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడికి పాల్పడ్డ పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే మరోవైపు ఫార్మాసిటీ వద్దనే వాదనలు రైతుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫార్మాసిటీ ఏర్పాటు సైతం రేవంత్ సర్కార్ పై వ్యతిరేకతను పెంచేలా కనిపిస్తోంది. ఇప్పుడు తాత ముత్తాల కాంచి చేసిన భూములు ఉన్నాయి, దాని మీద బతుకుతున్నారు. ఒక 4-5 కుటుంబాలు పూరాడికి తావులేవాలి, 2 తండలు లేవాలి. ఈ ఫార్మని ఇంకెక్కడ నేర్చుకునేది మేలు. పంటలు 2 పంటలు అనే పొలాలు ఇవి. వ్యవసాయం చేసుకునే ఉద్యోగస్తులు ఎవరు లేరు, మొత్తం వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళే. ఈ ఫార్మా తోటి మరి ఆడికెళ్ళి పొల్యూషన్ మా ఊరు పడేది కదా, మా ఊరు మొత్తం లేవాలి కదా, ఆడుకోవాలి మేము.
పంటలు వండాయి, పశువులు బతికాయి. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? ఏదే కంపెనీ అంటే వేరే, కానీ ఫార్మా అంటే భయం అందరికి. ఫార్మా అంటే భయం, నీళ్ళు కానీ అన్నీ కలుషితం అవుతాయి, గాలి కలుషితం అవుతుంది. వీడికే మా ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ అది లేని పొందింది. ఇప్పుడు కంపెనీ ఉంటే డబుల్ రోడ్లు లేవాటి మా ఇండ్లని కట్ అవుతున్నాయి. మరి మేము పోయి ఆడుండాలి. ఇప్పుడు భూములు పోయేటోళ్ళు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇండ్లు పోయేటోళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్తున్నారు. ఇస్తాడని నమ్మకం ఏముంది, మాకు ఇస్తాడని గ్యారంటీ ఏముంది? పానం ఇస్తాం కానీ భూములు అయితే ఇయ్యం మేము. ఇంతకు చాలా కొట్లాట అవుతున్నది, చాలా ధర్నాలు అవుతున్నది, అంత అవుతుంది. కానీ ఇంతకు మేము భూములు ఇయ్యమంటానే ఉండం మేము. రైతులు ఎవరు ఇయ్యరు భూమి, మాత్రం ఒక్క కొండ్ర భూమి ఇయ్యం మేము. పర్బాక్ కంపెనీ ఇస్తాడా? వేసుకోమను. ఆయన భూమి లేదా? భూమి లేదా? రేవంత్ రెడ్డి భూమి కోడగట్ల లేదా? భూమి 30-40 ఎకరాల భూమి ఉన్నదంట, ఆడ వేసుకోమను. మా భూమిలో కాడికి రావద్దు. నా లేక రండముండ అవుతాడు రేపే, నా ఉసురు తలిగి నీకు ఓటేసి ఇట్లా మాకు ఇంగులో మట్టిస్తావా? ఆయన ఉన్న కొండరు అమ్మేసి ఇచ్చేసి ఆడుకోవాలి సార్. బతుకుతే దాని మీద భూమి మీద బతుకుతారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ పాలనలోని అవినీతిపై బాగానే ఫోకస్ పెట్టినట్లు కనిపించింది. అయితే ఇప్పటి వరకు దర్యాప్తులు ఓ కొలిక్కి రాకపోవటం అనుమానాలకు దారితీసింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ అసెంబ్లీతో పాటు ఎన్నికల టైంలో తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ అండ్ టీం ఈ ఏడాది పాలనలో ఏ ఒక్క పథకాన్ని ప్రారంభించకుండానే 1,00,000 కోట్లు అప్పు చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ హాట్ కామెంట్స్ చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్, కేటీఆర్ అవినీతి చిట్టా బయటకు లాగుతాం, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని ఆ సమయంలో రేవంత్ కామెంట్స్ చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ అవినీతి బాగానే ఫోకస్ పెట్టినట్లుగా కనిపించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ఇలా అన్నింటిపై వెంటనే విచారణలు చేపట్టి కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసేలా చేసింది. అయితే ఈ దర్యాప్తులన్నీ మొదట హడావిడిగా ప్రారంభమై ఆ తర్వాత వాటిలో వేగం తగ్గిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క కేసులోనూ పూర్తి స్థాయి దర్యాప్తు జరగకపోగా కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్లలో అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ సర్కార్ రుజువు చేయలేకపోయింది. ప్రతిపక్షాలు ఏదైనా ఇష్యూపై పోరాటం చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి వాటిని తెరపైకి తెస్తోందనే విమర్శల్ని కాంగ్రెస్ సర్కార్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేతలతో సవాళ్లు, ప్రతి సవాళ్ల విషయంలో సీఎం రేవంత్ వెనకడుగు వేశారనే విమర్శలు వచ్చాయి. రుణమాఫీ విషయంలో హరీష్ రావు, కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి. అయితే ఆ విషయంలో హరీష్ రావు, కేటీఆర్ ముందుకు రాగా రేవంత్ రెడ్డి దాటవేత ధోరణిని ప్రశ్నించారనే విమర్శలు వచ్చాయి. అదే విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను ఖాళీ చేయించి ప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేయాలంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. ఈ సవాల్ని స్వీకరించిన బీజేపీ అగ్రనేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు నిద్ర చేశారు. దీంతో ఈ సవాల్ విషయంలోనూ రేవంత్ సర్కార్ విమర్శల పాలైంది. ఈ రోజు బీజేపీ మహాధర్నా చేపట్టి వాళ్ళకు ఒక భరోసానిస్తూ, ఒక అండని కల్పిస్తూ మీకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి బీజేపీ నుంచి మేము ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదండి. ఈరోజు ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ దానికి అది మంచి జరిగితే మాత్రమే ఊరుకుంటుంది బీజేపీ పార్టీ. కానీ వ్యతిరేకంగా ఏదైనా ప్రజలకు హాని చేసే వ్యతిరేకంగా ఏదైనా చేస్తే మాత్రం బీజేపీ పార్టీ మహిళా మోర్చా మాత్రము ఊరుకునేది లేదు.